ఈరోజు మన అందరి ఫేవరెట్ సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసా? తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఎపిసోడ్ మొత్తం చాలా ట్విస్ట్‌లు ఇంకా షాకులతో ఉంది ఈరోజు ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మాత్రం చాలా బాధపడతారు. ఇక ఈరోజు ఎపిసోడ్ చూసేద్దాం వచ్చేయండి. మహాలక్ష్మి వాళ్ళందరూ రూమ్‌లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందామని రూమ్‌లోకి వెళ్తారు. కానీ రూమ్‌లోకి వెళ్ళేసరికి ఇక్కడే వాళ్ళకి ఒక షాక్ ఎదురవుతుంది. ఆల్రెడీ వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ రూమ్‌లో మన హీరో చక్రి తండ్రి ఫుల్గా గురకపెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఇంకా రూమ్ అంతా చాలా చిందరవందరగా ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మి మీరు రూమ్ శుభ్రం చేయండి, నేను చిన్న బయటకు వెళ్తామని చెప్పి కన్నాను తీసుకుని మహాలక్ష్మి బయటకు వస్తుంది. మహాలక్ష్మి బయటకు వచ్చినప్పుడు ఇక్కడే మహాలక్ష్మికి ఒక షాక్ ఎదురవుతుంది. అక్కడ తన అన్న కూతురు ఆడుకుంటూ కనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్తుంది మహాలక్ష్మి. తనతో మాట్లాడుతుంది. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని మన హీరోయిన్ మహాలక్ష్మి ఆ పాపను అడుగుతుంది. దానికి ఆ పాప, మేము ఇక్కడికి రిసార్ట్కని వచ్చామత్త, మేమందరం ఉన్నాం ఇక్కడ, నాన్న అమ్మ ఇంకా నానమ్మ తాతయ్య కూడా ఉన్నారు అని సమాధానం చెప్తుంది. దానికి మన హీరోయిన్ మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత ఆ పాపని కన్నాకు పరిచయం చేస్తుంది మన హీరోయిన్ మహాలక్ష్మి. తన పేరు సిరి, తిను మా అన్నయ్య కూతురు అని చెప్తుంది. దానికి వీళ్ళిద్దరూ కూడా కాసేపు మాట్లాడుకుంటారు. పాప చాలా యాక్టివ్గా ఉండడం గమనిస్తాడు మన కన్నా. ఆ తర్వాత ఆ పాప తన మనసులో ఉన్న బాధను కూడా చెప్తుంది. అత్తయ్య, నువ్వు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? అత్తయ్య, ఇంట్లో నువ్వు లేకపోయేసరికి మాకు చాలా బోరింగ్గా ఉంటుంది. నాకైతే నన్ను చదివించే వాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు. నీతో దోస్తీ కటీఫ్ అని ఆ పాప బాధపడుతూ ఉంటే ఆ పాప మాటలకు మన హీరోయిన్ మహాలక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇంకా ఆ పాప మన హీరోయిన్ మహాలక్ష్మిని చాలానే ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన హీరోయిన్ మహాలక్ష్మి దగ్గర ఉండదు. తర్వాత ఆ పాపని, సరే నేను నీకు చాక్లెట్ కొనిస్తాను రా అని అక్కడి నుంచి తీసుకువెళ్తారు మహాలక్ష్మి ఇంకా కన్నా. తరువాత ఆ పాపను వెతుక్కుంటూ ఆ పాప వాళ్ళ అమ్మ ఇంకా మహాలక్ష్మి వాళ్ళ అమ్మ అక్కడికి వస్తారు. పాప దగ్గర మహాలక్ష్మిని చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు మన హీరోయిన్ మహాలక్ష్మి తల్లి మన హీరోయిన్ మహాలక్ష్మిని చాలా మాటలైతే అంటుంది. అలా మహాలక్ష్మి అని అన్ని మాటలు వాళ్ళ అమ్మ అంటుంటే మన కన్నా పక్క నుంచి వచ్చి తనను డైవర్ట్ చేస్తాడు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడే స్టోరీలో మరొక ట్విస్ట్ జరుగుతుంది. ఇక్కడ మన హీరో చక్రి ఇంకా వాళ్ళ పెద్దన్నయ్య మాధవ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటల మధ్యలో అక్కడికి మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య వస్తాడు. వాళ్ళు ఎదురుపడి నువ్వేంటి ఇక్కడ అంటే నువ్వేంటి ఇక్కడ అని చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హీరో మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్యని చాలా రెచ్చగొడతాడు. తరువాత మన పెద్ది అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అతను ఇంకా రెచ్చిపోతాడు. మన హీరో చక్రి బామ్మర్ది అంటూ తనతో వరుసలు కలుపుతూ మాట్లాడుతుంటే అతనికి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అసలు మిమ్మల్ని ఎవరు ఈ రిసార్ట్కి రానిచ్చారా? మిమ్మల్ని మీకు లోపలికి రానిచ్చింది ఎవరు అని అరుస్తూ మేనేజర్ని పిలుస్తూ ఇక్కడే ఉండని మీ పని చెప్తానని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మన హీరో చక్రిని కాస్త మందలిస్తాడు. తర్వాత కాసేపటికి మన హీరోయిన్ మహాలక్ష్మికి వాళ్ళ నాన్న కూడా దగ్గరలో కనిపిస్తాడు. వాళ్ళ నాన్నని చూసిన మన హీరోయిన్ మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కూడా వస్తాయి మన హీరోయిన్ మహాలక్ష్మికి. అదే సమయంలో తన తండ్రి కూడా మన మహాలక్ష్మిని చూస్తాడు. ఆయన కూడా మన మహాలక్ష్మిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆయన కళ్ళల్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చాలా సంతోషపడుతూ ఉంటాడు హీరోయిన్ మహాలక్ష్మిని చూస్తూ అలా. కానీ పక్క నుంచి తన భార్య తనను చూస్తూ చాలా ఆశ్చర్యపడుతుంది. ఈయనేంటి తనను చూసి ఇంత సంతోషపడుతున్నారు అని. కానీ ఇక్కడే ఆయనకు మన మహాలక్ష్మి గతంలో చేసిన విషయాలన్నీ గుర్తుకొస్తాయి. అవి గుర్తొచ్చిన తర్వాత వెంటనే మహాలక్ష్మిని చూసి మొహం పక్కకు తిప్పుకుంటాడు మహాలక్ష్మి తండ్రి. తరువాత మన హీరోయిన్ మహాలక్ష్మి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అన్న ఆప్యాయతంగా పిలుస్తుంది. కానీ తను ఎవరమ్మా నువ్వు అని తన మాటలను అంటే పాపం మన హీరోయిన్ మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. ఏంటి నాన్న, నన్నే మర్చిపోయారా అని అడుగుతుంది. దానికి మనిషిని పోలేని మనుషులు చాలామంది ఉంటారు. అలాగని ప్రతి కనిపించిన వాళ్ళని నాన్న నాన్న అనకూడదమ్మా, నువ్వెవరో నాకు తెలియదని సమాధానం ఇస్తాడు మహాలక్ష్మి తండ్రి మహాలక్ష్మికి. అప్పుడు మన హీరోయిన్ మహాలక్ష్మి తనని ఇలా అడుగుతుంది. చిన్నప్పుడు గుండెల మీద పెట్టుకుని పెంచారు నాన్న నన్ను మీరు, కానీ ఇప్పుడు నన్ను ఇలా మర్చిపోతారా మీరు అని అడుగుతుంది. దానికి అయినా నాకు కూతురే పుట్టలేదమ్మా, నాకు ఎప్పుడూ కూతురు పుట్టలేదు. ఒకవేళ అది పురుట్లోనే చనిపోయి ఉంటుంది. నాకు అసలు ఎవరు కూతురే లేరు, నువ్వెవరో నాకు తెలియదు అని సమాధానం ఇస్తాడు ఆయన. ఆయన మాటలకు కన్నా ఇంకా మహాలక్ష్మి చాలా ఆశ్చర్యపడుతూ ఉంటారు. మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. తర్వాత ఆయన ఆ మాటలని లోపలికి వెళ్ళిపోతాడు.
తరువాత మహాలక్ష్మి తల్లి మహాలక్ష్మి దగ్గరికి వచ్చి, ఇంకా ఏం మొహం పెట్టుకుని తనని నాన్న అని పిలుస్తున్నావు నువ్వు పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందని ఎంతో సంతోషపడి నీకు ఆ మహాలక్ష్మి పేరే పెట్టుకున్నారే నీకు. నువ్వు ఆ మనిషిని గుండెలపై తన్ని వెళ్ళిపోయావు, కానీ ఇప్పుడు మళ్ళీ నాన్న అని పిలుస్తున్నావా? నీకు అలా పిలిచే అర్హతే లేదు నీకు అసలు. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఒక 4 రోజులు ఎక్కడైనా దూరంగా ఉందామని వచ్చాం, కానీ నువ్వు ఎక్కడ కూడా నువ్వే ఉన్నావు. ఛీ అని చేదరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన హీరోయిన్ మహాలక్ష్మి తల్లి. తర్వాత సీన్లో మళ్ళీ మన హీరోయిన్ మహాలక్ష్మి తండ్రి, మన హీరో చక్రి తండ్రి కూర్చుని సిట్టింగ్లో ఉంటారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మందు తాగుతూ ఉంటారు. తరువాత మన హీరోయిన్ మహాలక్ష్మి తండ్రి తన మనసులో ఉన్న బాధ చెప్తాడు. తన కూతురిని చూశానని, తన కూతురు ఇక్కడికి వచ్చిందని, ఈయన ఎవరో ఏంటో తెలియకుండానే ఈయన మనసులో ఉన్న బాధ అంతా మన చక్రి తండ్రికి చెప్తూ ఉంటాడు ఆయన. అదండి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. రేపటి ఎపిసోడ్లో మన ఈ 2 కుటుంబాలు కలిసి గేమ్స్ ఆడబోతున్నారు. అవి ఎలా ఉంటాయన్నది మీరు రేపటి ఎపిసోడ్లో చూడవలసిందే. రేపటి ఎపిసోడ్ టీవీలో కంటే ముందే చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.